ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. మహిళా డాక్టర్ శ్వేతను అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపాడుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ లేఖను విడుదల. ఏలేశ్వరంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గురువును ఘనంగా సన్మానించిన విద్యార్థులు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100% నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడంపై అన్ని స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. ప్రతి వారం 4 శాఖలపై సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు. ఇక పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశాలిచ్చారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందే అని సీఎం అన్నారు. బోగోలు, మంకొండ, బిట్రగుంట, బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆర్డీఓ దంపతులు పాల్గొన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం తొలిసారి ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణలు చేశారు. నేటి నుండి 7 రోజుల పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనటం నా పూర్వజన్మ సుకృతం అని వెల్లడించారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు, స్థపత్తుల సూచనలతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గ్రామస్తులు, ధర్మకర్తలు, ఉభయదాతలు మనోభావాలను గౌరవిస్తామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు.
నమో వెంకటేశాయ నమః. మన కావలి నియోజకవర్గంలోని బిల్లవకోట క్షేత్రంలో కొండపెట్టగుంటలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగమ శాస్త్రరీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయానికి అనుకూలంగా ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి 15వ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలని ముగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తకోటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి. ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవేళలా ఉండేటట్టు ఆయన కృపకు పాత్రులు కండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలిలో కొలువై ఉన్నాడు. ఎంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా విచ్చేయండి. అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో ఈ రోజున మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ అన్ని కూడా పహారా కాస్తూ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన జీవితానికి ఒక దారి చూపండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్ శ్వేతను అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ లేఖను విడుదల చేసింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకొని ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్యతో చర్చలను జరిపి సఫలం చేశారు. అనంతరం తమ్మయ్య బాబు డాక్టర్ శ్వేతకు అపాలజీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన అన్నారు. మా బిడ్డ లాంటి దాని అని మా ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది. మాకు అటువంటి కోరట్లు లేదు. ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆవిడ ఫీలింగ్ లేదు. మమ్మల్ని బయటికి ఇది ఎందుకంటే మాకు ఏమీ లేదు, మేము ఫీల్ అవ్వట్లేదు. మీరు పెద్దవారు, మీరు మాకు ఏం చెప్పకలేదు. ఇంకొకసారి మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటే చాలు. జన సైనికుల నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎక్కడైనా వైసీపీ గారి నాయకుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము వైద్యం బాగానే చేసుకుంటామని ఆవిడ చెప్పారు. అప్పుడు మీడియా ముందుకు మేడం రాకపోవడం కాదు. ఆవిడ చేయని తప్పుకి ఆవిడ ఎందుకు మీడియా ముందుకు రావాలి? ఆవిడ ఉద్యోగస్తురాలు, చిన్న వయసులో ఉంది, కొత్తగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఆవిడ ఎందుకు దానికి దీంట్లో ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అదేం లేదు. అందరితో మాట్లాడటం జరిగింది. అందరం సంతృప్తి పరిచే మేము ఈరోజు మేము ముందు రావడం జరిగింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఏలేశ్వరంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక సామంతుల కిట్టయ్య నివాసంలో ఆదివారం జరిగింది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అలమండ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నూకల అరుణశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు ఉద్దగిరి సోమరాజు మాస్టార్డు దగ్గర 1965 సంవత్సరంలో సుమారు 60 సంవత్సరాల క్రితం చదువు నేర్చుకున్న గురువును విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు పాత విషయాలను నెమరు వేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తాళ్లూరి గొల్లాజీరావు, అలమండ రాజరాజేశ్వరి, రొంగల సూర్యారావు, సామంతుల రామలక్ష్మణులు కొట్టేటి రాయుడు, వరపుల చిట్టిబాబు, సామంతుల నీలాంబరరావు, రాపాక అప్పారావు, భానుమతి, నర్ల చిదంబరం తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు భక్తుడు, ఆయన తోటి చిన్నప్పటి నుంచి తిరిగేవాడిని. అప్పుడు కూడా ఒక్కొక్క బుట్ట ఇచ్చి ప్రతి ఇంటి దగ్గర బియ్యం వేయమని ఆ బియ్యాలన్నీ హకం చేసి వారం తర్వాత పంచిపెడుతూ ఉండేవాడిని. నేను చదువుకునే రోజుల్లో జరిగేటటువంటి విశేషాలు ఇవన్నీ. ఎవరైనా ఆపదలో ఉంటే ఇంటిలోకి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. నాన్నగారు కూడా ఏవి అని వచ్చేవాడు కాదు. ఇక్కడ ఇంకంతా ఊరికే చెప్పలేదు. నేను 5 గ్రేడ్ టీచర్గా మొదలుపెట్టి బీఈడీ టీచర్గా అంతా అయ్యాను. అయితే ఎవడో చెప్పాడట, నా మామూలు నా కొంప ముంచేయని. బీఈడీ అవడం నా కొంప ముంచేసింది. బియ్యతో ఉంటే ఎక్కువ చేత వచ్చాడు. బీఈడీ అవడంతో స్కేల్ తగ్గిపోయింది.
సర్వీస్ తగ్గిపోయింది. అత్యంత తక్కువ మాటతోటే ఇక్కడ మరి తెలంగాణ సంక్షేమ సంఘం తప్పుడు వ్యవస్థ పెట్టి చేసాం. చాలా చేయాలని చలమయ్య మేము కలిపి చాలా కార్యక్రమాలు చేసాము. వాళ్ళు కూడా సహకరించారు, చాలా మందికి ఉపయోగపడ్డాం. ఒకవేళ లక్షలు ఎట్లా తెలియజేలా చేశాం, అది అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా అది కార్తీక మాసంలో అన్న సమానంలో పెట్టి అందరికీ చేయించాం. అందరి సహకారంతో మాదేవి కాదు, అందరి సహకారం అలాగే పోయి. అయితే ఈ 2016లో నా మిస్సెస్ కాలిపోయింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సోమరాజు పేరు ఉంది. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్ అని ఓ పేరు వచ్చింది. రెసిడెన్స్ స్కూల్స్ పిల్లలని చాలామందిని పంపించాను. చాలామంది ఫారిన్లో ఉన్నారు, కొంతమంది చుట్టుపక్కల పనిచేస్తారు, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే 87లో నేను రిటైర్ అయ్యాను. 87లోనే వచ్చింది జవహర్ నెహ్రూ పాఠశాల పెద్దాపురం. అక్కడి నుంచి అవి మొదలుపెట్టాం. అది ఇది కలిస్తే కొంతమంది 70-80 మంది దాకా నవోదయాలు చేస్తాయి. వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది ఐఏఎస్ ట్రీట్మెంట్ చేస్తారు. చాలా ఆనందమైంది నాకు. అయితే గర్వం కూడా వచ్చింది నాకు. ఏంటి గర్వం అంటే ఆరోగ్యం 80 ఏళ్ళకే పడిపోతారు. 94 సంవత్సరాల్లో కూడా సోమరాజు గారికి ఎంత వెళ్తున్నాడేటని ప్రతి ఊళ్ళో అంటే గర్వం వచ్చింది. ఆ గర్వం దెబ్బ కొట్టి చిన్న కురుపు కింద వేసి 2 సంవత్సరాలు పట్టింది. హోమియోపతి వాడేది అది తగ్గింది. భగవాన్ తగ్గించే కదా ఈ పాలు అవ్వలేదు. జోడు వేసుకోవచ్చు, రకరకాల జోళ్ళు ఉన్నాయి. 15 రకాల 16 రకాల జోళ్ళు ఉన్నాయి, వేసుకోవచ్చు అంటున్నారు. నేను తగ్గుదల ఉందని చెప్పి వెనకాల చిన్న మొక్క మూవీలా చేశారు. ఇప్పుడు 6 నెలల బట్టి చేస్తాను. దగ్గరికే వచ్చింది. భగవాన్ తగ్గిస్తాడు, కానీ గర్వం పోయి ఎప్పుడు అలాంటి మాట్లాడను. ఎవరి దగ్గర చేయవాళ్ళం. భగవంతుడిని నమ్మాను. భగవంతుడు ఆ రాముడు శ్రీరామచంద్రుడు. యూటీఎఫ్ రాయవరం మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండల కేంద్రమైన రాయవరంలో ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ అసోసియేట్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ కామ్రేడ్ మేరీ రోజ్, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, ఎంపీపీ నౌడు వెంకటరమణ, డివైఈఓపీ రామలక్ష్మణమూర్తి, ఎంఈఓ వై సూర్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకుడు ఉండవల్లి రాంబాబు, డాక్టర్ ప్రత్యూషాలు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు సాధిస్తున్న విజయాలు, సమాజంలో మహిళా మహోన్నత పాత్రను కొనియాడుతూ మాట్లాడారు. అనంతరం జిల్లా అసోసియేట్ గరక సీతాదేవి ఆధ్వర్యంలో అతిథులు చేతుల మీదుగా మహిళలను ఘనంగా సత్కరించారు. వరుని వలపుదలు ముదట్టు ప్రణయ గీతి పల్లవులు సహజీవన శృతి లయలు ఆడపిల్లలు చారిడేసి ఏది లేదు, ప్రపంచమే లేదు. మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి. మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఉద్యోగం అయితే ఎలా బాధ్యతగానో ఫ్యామిలీకి కూడా అలాగే మహిళలందరూ కూడా చక్కగా నిర్వర్తించే బాధ్యత కూడా మీ అందరిలోని ఉంటుంది. కుటుంబం పైకి రావాలన్నా, కుటుంబం మంచి పేరు తేవాలన్నా మగవారి కంటే కూడా మహిళలదే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈ వర్కింగ్ ఉమెన్ అంటే మీరందరూ చాలా మల్టీ టాస్కింగ్ ఉమెన్ అనమాట. ఒక సూపర్ ఉమెన్. ఇన్ని ఇయర్స్ నుంచి నాకైతే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంకా ఫర్దర్గా తెలియదు. కానీ ఇక్కడ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి మ్యారీడ్ లైఫ్ అలాగే వర్క్ లైఫ్, చిల్డ్రన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారంటే మీరు చాలా గొప్ప వాళ్ళే నా దృష్టిలో. బికాజ్ మ్యారేజ్ అవ్వకుండానే ఇంత కష్టంగా ఉంది. తర్వాత ఉదయం నుంచి
సాయంత్రం అంటే మార్నింగ్ 9 నుంచి 4 వరకు స్కూల్లో ఉంటారు. చక్కగా స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పుతారు. ఇది నేర్పక మీ పని అయిపోయిందని మీకేమీ రెస్ట్ ఉండదు. మళ్ళా ఇంటికి వెళ్ళే మొదలు మళ్ళా కుటుంబం భారం అంతా మీరే నడపాలి. ఇందాక సార్ అన్నట్టు మహిళ లేకపోతే కుటుంబం నడపదు. మగవాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ మహిళ మనసున్న మహిళల నుండి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈరోజు మా పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం పెద్దాపురం పట్టణం రాజ్గారి వీధిలో ఉన్న శ్రీ మట్టె ఆదినారాయణ నాగమణి ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పెద్దాపురం నియోజకవర్గ అబ్జర్వర్లు గడసాల అప్పారావు, శ్రీమతి కిరణ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి బయలుదేరి 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని, ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన కార్యకర్తలు బొట్టు పెట్టి పిలిచి ఆహ్వాన పత్రికలు అందించి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆహ్వాన పత్రిక పోస్టర్లు హలో పెద్దాపురం పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామయ్య, కంచుమర్తి రాజన్న, ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికలకు కన్వీనర్ కోపిరెడ్డి నాగబాబు, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పోలమరిశెట్టి సత్తిబాబు, 20వ వార్డు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గణేశ్ నూకరత్నం, యువత అధ్యక్షులు తమనార లక్ష్మణ్ దివాకర్, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు, సామర్లకోట మండలం యువత అధ్యక్షులు మలిరెడ్డి బుచ్చిరాజు, పెంకే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వెనకరండి, మీరు వెనకరండి. పెద్దాపురం నియోజకవర్గంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ వేదిక ద్వారా సర్వేగా అడుగుతా ఉన్నా. కష్టపడింది మీరు ఓకే అంటే ఇతర పార్టీల నుంచి జాయిన్ చేసుకోవాలని సిద్ధంగా ఉన్నాం. అనేక మంది సర్పంచులు, అనేక మంది ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు జనసేన పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ ఓకే అంటే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అక్కర్లతో వారు వచ్చి మనల్ని వెనక్కి నెట్టేస్తారు, మాకు అన్యాయం జరుగుతుందంటే తుదిదాకా మీతోనే కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాకపోతే రేపు రాబోయే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనకి ఖచ్చితంగా మన పెద్ద శాసనసభ్యులు గౌరవనీయులు రాజప్ప గారు కూడా చాలా సభ్యులు, మంచి నాయకులు, తెలుగుదేశం పార్టీకి ఆయన కూడా ఒక ఎన్నుముక లాంటి వారు. ఖచ్చితంగా మనకి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఏదో రకాలుగా అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనకి కూటమిలో ఏలూరు నియోజకవర్గం నుండి మనం కూడా జనసేన కూడా నేను అభ్యర్థులను చెప్పడం పవన్ కళ్యాణ్ గారు సూచించిన ఒక వ్యక్తికి జనసేన సీటు కూడా రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక జనసేన టీడీపీ అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం కూడా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదర సోదరులారా. కాబట్టి ప్రతి గ్రామం నుంచి అనేక మంది నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో మీతో మాట్లాడి మీరు ఓకే అయిన తర్వాతే వారి యొక్క జాయినింగ్ ఉంటాయని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. కేటీఆర్ పై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన కేటీఆర్ కు వెకిలి మాటలు వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారన్నారు. అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని వెకిలిగా కేటీఆర్ మాట్లాడాడు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోవటానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడటమే కారణమన్నారు. అయితే గతంలో కేసీఆర్ కూడా ఇలానే నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. జగన్ వంటి అవినీతి వరుడితో జత కట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా? మీ దగ్గర గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది చంద్రబాబు అరెస్టును ఖండించినందుకే అని వాస్తవం తెలుసుకో అని ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ని నోరు జాగ్రత్తగా ఉంచుకో అని తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కు లేదు, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని వాపోయారు. తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు గారు మాట్లాడేవానికి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవర్. మీ నాన్నగారికి తెలుసు, అది చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లేస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా ఎన్నిసార్లు గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోయిన కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది? 1,00,000 కోట్లు పెట్టుకున్నాడు, లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు. అదే చంద్రబాబు నాయుడిని అన్యాయంగా లోపలికి జైల్లో వస్తే ఏమన్నారని అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి దూరంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇలా వేయడం ఏంటని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 2 గంటల కారులో, చంద్రబాబు నాయుడు గారు రావడానికి 1 రోజు పట్టింది. అది క్లియర్ చేస్తే జన సముద్రంలోకి వచ్చాడు ఆయన. ఒకసారి చూసుకో వీడియోలు. చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి, ఒకసారి మీ నాన్న నోరు చేరారు అలాగే ఏమి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అని. చంద్రబాబు నాయుడు గారు నుంచుంటే చాలయ్యా, ఆయన కటౌట్ చాలు, చంద్రబాబు గారు కటౌట్ చాలు ఈ భారతదేశానికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రం గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లలో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు. ఒకవేళ ఎన్నికలు కూడా లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్ల వెళ్తే అక్కడి నుంచి పెరుగు పడతారు అని తెలియజేస్తాను. నాకా నాదెందుకు తమ్ముడు? చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడితో సమానం. అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా. సినిమాలు చూసినప్పుడు ఇర్రావూరు గ్రామంలో ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి మరియు అనారోగ్యం పాలైన బాలుడికి కూటమి నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. తాడేపల్లి మండల టీడీపీ జనసేన అధ్యక్షులు అమర సుబ్బారావు, సామల నాగేశ్వరరావు బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. తమ్కాసాల సాయి కిరణ్ 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కిరణ్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,75,762 రూపాయలు చెక్కును అందజేశారు. అలానే పరిమిశెట్టి నాగబాబు అనే బాలుడు అనారోగ్యం బారిన పడటంతో అతనికి 46,962 రూపాయలు మంజూరైన చెక్కు అందజేశారు.
ఈ రోజున తాడేపల్లి మండలం సిరావూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఒక కుటుంబానికి 5,66,000 పైచీలకు 76,000 పైచీలకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. మరొకరికి 46,000 చిల్లర చెక్కు అందజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగతిన వారి కుటుంబానికి అండగా నిలవాలని, పెద్ద కొడుకులాగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి సహాయ నిధి కింద ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా సంతోషం. మరి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సిరావూరు గ్రామంలో మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, అలాగే ఇబ్బందులు పడి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో తీర్చుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వటం మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముందుండి నడిపిస్తున్నామని చెప్పి, అలాగే మా తాడేపల్లి మండలంలో ఈరోజు చిరావూరులో చేసాం. అలాగే చాలా చెక్కులు మా మండలంలోని అన్ని గ్రామాలకి చెక్కులు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులు పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. కాకినాడ జిల్లా కేంద్రం అయిన కాకినాడ నగరం సామర్లకోట పట్టణ ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించే ఎన్ఎఫ్సిఎల్ ఫిల్టర్ బెడ్ చెరువులో చేపల వేట జోరుగా కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యం కన్నా ఆదాయానికి అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. త్రాగునీరు కలుషితం అవుతుందని ముందు నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు మొత్తుకుంటున్న వాటిని పక్కన పెట్టి మున్సిపాలిటీకి ఎంతో కొంత ఆదాయం వస్తుందని కక్కుర్తితో అధికారులు చేపల వేటకు అనుమతులిస్తున్నారన్నారు. ఇది ఏమని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయని వారు చేతులు దులుపుకుంటున్నారు. ఈ తతంగానికి కూటమి నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఏడాది నుంచి మంచినీటి చెరువులో చేపల వేట ఉండబోదని గత 5 ఏళ్లుగా అధికారులు చేపడుతున్నా అవి అప్పటికీ పబ్బం గడుపుకునే మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే జలాలు చెరువులో అడుగంటిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ చేపల వేట కారణంగా ఉన్న కొద్దిపాటి జలాలు కలుషితమయ్యాయి. వాటిని ప్రజలకు త్రాగునీటిగా అందిస్తున్నందున వాటిని త్రాగిన ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి కాలువలో జలాల ప్రవాహం ఉన్నప్పటికీ కేవలం చేపల వేటను నిర్వహించుకునేందుకు వీలుగా చెరువులో జలాలు నింపకుండా చెరువును ఎండగడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మీటర్ ఎత్తు కూడా చెరువులో జలాలు కనిపించిన పరిస్థితుల్లో అధికారులు చేపల వేటకు అనుమతించడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించే విషయంలో అధికారులు ప్రత్యామ్నాయం ఆలోచించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇక కూటమి నాయకులు ఈ విషయంపై తక్షణం స్పందించి మంచినీటి చెరువులో చేపల వేట నిలిపివేసి ఇకపై చెరువులో చేపలు పెంచకుండా తగు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. మహిళా డాక్టర్ శ్వేతను అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపాడుని జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ లేఖను విడుదల. ఏలేశ్వరంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గురువును ఘనంగా సన్మానించిన విద్యార్థులు. ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.